నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రెండేళ్లలో వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామన్న కేసీఆర్ 500 కోట్ల నిధితో గిట్టుబాటు ధరలు దక్కేలా చూస్తామని హామీ ఏడాదిన్నరలో తెలంగాణ వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతమవుతుందని సీఎం విశ్వాసం మిర్చి రైతులను కేంద్రం ఆదుకుంటుందని వెంకయ్య భరోసా వ్యవసాయ శాఖ మంత్రికి పరిస్థితిని వివరించానని వెల్లడి విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణంలో జాప్యం ఆగస్టులోగా పూర్తవడంపై సందేహం పలు డిజైన్ల మార్పే కారణమన్న విమర్శలు నేటి నుంచి పెట్రోల్ ధరల రోజువారీ నిర్ధారణ విశాఖ సహా దేశవ్యాప్తంగా 5 నగరాల్లో ప్రయోగాత్మక అమలు ఐపీఎల్లో కోల్కతా జోరుకు సన్ రైజర్స్ అడ్డుకట్ట 48 పరుగుల తేడాతో ఘన విజయం 10 ఫోర్లు 8 సిక్సర్లతో వార్నర్ వీరంగం 500 కోట్ల రూపాయల నిధితో పంట గిట్టుబాటు ధర సమస్యలను శాశ్వత పరిష్కారం చూపుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. రైతు కమిటీల ఆధ్వర్యంలోనే వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం జరిగే రోజు వస్తుందన్నారు. మరో ఏడాదిన్నరలో వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందిస్తామని ప్రకటించారు. రైతు సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వారిని రాజులుగా మార్చే దిశలో ముందుకెళ్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అప్పారావుపేటలో పామాయిల్ ప్లాంట్ ఉత్పత్తిని ప్రారంభించినందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చిన రైతులకు తెరాస సర్కారు చేపట్టిన రైతు సంక్షేమ చర్యలను కేసీఆర్ వివరించారు. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా, పెట్టుబడికి ఇబ్బంది లేకుండా ఎకరానికి 4,000 చొప్పున 2 పంటలకు ఇస్తామని పునరుద్ఘాటించిన కేసీఆర్ వ్యవసాయం బాగుంటేనే కులవృత్తులకు మనుగడని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని పంట కాలనీలుగా విభజించి రైతు సమాఖ్యలు ఏర్పాటు చేసి పంటకు గిట్టుబాటు ధరలు దక్కేలా చేస్తామన్నారు. రైతు పంట వేసుకునేదానికి అప్పు చేసే దురవస్థ రైతుకు ఉండకపోతే రైతు డెఫినెట్ గా ఎప్పుడో 2 ఏళ్ళు తగులుద్ది. మనకు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు తగిలింది అనుకోండి, అయితే మనం అప్పు చేయము. ఇంకా రాష్ట్రం మొత్తం పంటల కాలనీల కింద విభజించబడి రైతు పండించే ప్రతి పంట ఆన్ డిమాండ్ ఉండాలండి. అవసరానికి మించిన పంట పండే పరిస్థితి ఏ రాష్ట్రానికి అమ్ముకోవచ్చు, ఎక్కడ అమ్ముకోవచ్చు, ఏం చేయొచ్చు అనేది ఒక నిర్ణయానికి మనం రావాలి. ఎంఎస్పీ రాబట్టడం కోసం రైతు కోసం 500 కోట్ల రూపాయలు సీడ్ డబ్బు ఇస్తాం వాళ్ళకు. ఎందుకు? పామ్ ఆయిల్ ధర రావట్లేదట, కొనట్లేదు. రాష్ట్ర సమాఖ్య వస్తుంది, కొనేస్తుంది. లాభం ఎక్కువ అక్కడ అమ్మి మళ్ళీ వచ్చిన డబ్బు మన రైతుకి అప్పగించింది. ప్రతి పంటకు అంతే అనమాట. దశాబ్దాలు కావాలని లేదు. విత్ ఇన్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ మనకు చాలా మార్పు కనపడుతుంది. తెలంగాణ కల సాకారమైనట్లే రైతు రాజయ్యేందుకు ఎన్నో ఏళ్లు పట్టదన్నారు. ఇప్పటిదాకా ప్రాజెక్టులు లేవు, వల్నరబుల్ ప్రాజెక్టు వస్తున్నాయి. నీళ్లు ఉంటే మన చేతిలో, మన కంట్రోల్లో ఉంటుంది. అసలు ఎప్పుడు నారు పోయాలా, ఎప్పుడు నాటేయాలా, ఎన్ని రోజుల లోపల పంట అయిపోవాలా, ప్రకృతి సంబంధమైన విపత్తుల నుంచి కూడా తప్పించుకునేటువంటి ప్రణాళిక కావాలి. ఈ లోకం ఊహించుకుంటే ఎంత బాగుందండి. ఇంకేం తక్కువ? ఇప్పుడు అమ్మాయిని ఇవ్వాలంటే ఏ రైతు రాని చూస్తారు. అప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అక్కర్లేదండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ బానిస. 365 డేస్ పనిచేవాడు, సెలవు ఇస్తేనే పోవాలి బయటికి. రైతు నేను చెప్పిన పద్ధతిలో రాజు అయితే ఆయన ఇష్టం ఉన్నప్పుడు తిరుపతి వెళ్తాడు, ద్వారకా తిరుమల వెళ్తాడు, ఇంకోటి వెళ్తాడు. చాలా పెద్ద వ్యవస్థలో మార్పు వస్తుంది. అవి చాలా ముందుకున్నాయవన్నీ. అదంతా నా బుర్రలో ఉంది. చాలా పటిష్టమైన రైతు సంఘమే మన ఈ మొత్తం ప్రణాళికకు పునాది. 9 గంటల కరెంటుతో కొందరు వ్యవసాయ పంపు సెట్లకు ఆటోమేటిక్ స్టార్టర్లు వాడుతున్నారని రైతులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఏడాదిన్నరలో ఆ అవసరం ఉండదన్నారు. ఇక కరెంటు బాధ రాదు తెలంగాణకు. పక్క వాళ్ళకి అవసరమైతే ఇచ్చే పరిస్థితికి పోతా ఉంది. షార్ట్ పాసిబుల్ టైంలోనే మనకు 24 అవర్స్ పవర్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ రైతు ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు. ఈ రాబోయే 1.5 years లో బహుశా ఆ పరిస్థితి కూడా మనకు వస్తుందని చెప్పి నేను ఆశిస్తాను. కాబట్టి ఆటోమేటిక్ స్టార్టర్లు తీసేయండి. శాసనసభలో భూసేకరణ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందడంపై సంతోషం వ్యక్తం చేసిన కేసీఆర్ భక్తరామదాసు తరహాలోని సీతారామ ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేస్తామన్నారు. మిర్చి కొనుగోళ్లలో నిర్లక్ష్యంపై రైతులు ఆక్రోశం వెళ్లగక్కిన వేళ ధాన్యం విషయంలో అలాంటి ఇబ్బందులు రాకుండా తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. జిల్లాల సంయుక్త కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్, మార్కెటింగ్ మంత్రి హరీష్ రావు వారంలోగా అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను ఏ రోజుకా రోజు లారీల్లో ఎగుమతి చేయాలని నిర్దేశించారు. గోనె సంచుల కొరత తీర్చేందుకు మొత్తం 10 కోట్ల గోనె సంచులు సమకూర్చుతున్నట్లు తెలిపారు. ధాన్యం సేకరణపై జిల్లాల్లో తక్షణమే కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి ప్రసార మాధ్యమాల్లో ప్రచారం చేయాలని సూచించారు.
కొనుగోళ్లను రోజూ సమీక్షించి ఎక్కడికక్కడే సమస్యలు పరిష్కరించాలన్నారు. అకాల వర్షాలొస్తే ధాన్యం తడవకుండా అవసరమైన టార్పాలిన్ పట్టాలు సమకూర్చాలన్నారు. మార్కెట్ యార్డుల్ని ఆకస్మికంగా తనిఖీ చేస్తామన్న మంత్రులు రైతు 24 గంటల్లోనే పంట అమ్ముకుని తిరిగి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని, వీలైనంత త్వరగా చెల్లింపులు జరిగేలా చూడాలని ఆదేశించారు. మిర్చి రైతులను ఆదుకునేందుకు కేంద్రం సహకారం అందిస్తుందని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో మిర్చి రైతుల కష్టాలను కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఈ వాణిజ్య పంటలకు మినిమం సపోర్ట్ ప్రైజ్ లేదు మన సిస్టంలో. ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చినది కాదు. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కొంతమేరకు సహకరించేందుకు సిద్ధంగా ఉంది. కానీ ప్రాథమికంగా దీని గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది. నేను రాధామోహన్ సింగ్ గారితో మాట్లాడాను. ఆయన నెఫెడ్ వాళ్ళతో మాట్లాడి ఆ పద్ధతిని కొంత సంస్కరించి కొంత సహకారం అందిస్తామని చెప్పాడు. ఖమ్మం మార్కెట్ యార్డుపై రైతుల దాడి ఘటనలో పోలీసులు 11 మందిపై కేసులు నమోదు చేశారు. మార్కెట్ అధికారులు, కమిషన్ వ్యాపారుల ఫిర్యాదు మేరకు ఆనందరావుని మొదటి నిందితుడిగా, తెలుగుదేశం ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను రెండో నిందితుడిగా పేర్కొన్నారు. 11 మందిలో 10 మందిని రిమాండ్కు పంపామని, ఎమ్మెల్యే సండ్ర పరారీలో ఉన్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మొత్తం ₹1 కోటి నష్టం జరిగిందన్న పోలీసులు మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ కార్యాలయంలో 35 లక్షలు, ఈనాం కార్యాలయంలో 40 లక్షలు విలువైన సామాగ్రితో పాటు 25 లక్షల విలువైన తూకం యంత్రాలు ధ్వంసమైనట్లు వివరించారు. తనను పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొనడంపై మండిపడిన ఎమ్మెల్యే సండ్ర కేసులకు భయపడే ప్రసక్తే లేదని, రైతు పక్షాన పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆత్మద్రోహంతోనే తనపై కేసు పెట్టిందని ఆరోపించారు. మరోవైపు ఖమ్మం మార్కెట్ యార్డుపై దాడి కేసులో అరెస్టు చేసిన రైతులను తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రాత్రి హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో ఖమ్మం జిల్లా ముదిగొండ వచ్చిన సీఎల్పీ జానారెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం పోలీసులు అరెస్టు చేసిన ఆనందరావు, కొండలు, వెంకటయ్య కుటుంబాలను పరామర్శించింది. రైతు కుటుంబాలు తమ వారిని అక్రమంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేయగా వాస్తవాలను కోర్టు దృష్టికి తీసుకువెళ్లి విడిపిస్తామని భరోసా ఇచ్చారు. ఇకనైనా తెరాస ప్రభుత్వం రైతులపై కక్ష సాధింపు మాని పొరుగు రాష్ట్రాలు ఇచ్చినట్లు మిర్చికి బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. చిరుమరిలో ముదిగొండ మండలంలో ఏ టీఆర్ఎస్ నాయకుని అడిగిన చెప్పినా చెబుతురు రైతా రౌడియా, నాకు ఇంటికాడ వరిగడ్డి కట్టుకోవాలని, వరిగడ్డికి వాన వస్తున్నాను, వరిగడ్డి కట్టుకోవాలని నాన్న నువ్వు బోనా అంటే నాన్న పంపించి నేను ఇంటికాడ వరిగడ్డి కట్టించుకుంటున్నా. ఆనాడు రైతు రాజు అన్నారు, ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లో రైతు రౌడీ అంటాడు. ఏంది ఈ ధర్మం? న్యాయంగా రైతులు బయట ఇచ్చేది చేస్తే మరి ఇప్పుడు కూలీలకు ఏం కట్టాలా? ఎనికి తిరిగి వచ్చింది మిరపకాయ. అన్నోళ్ళే రౌడీ అవుతారు. వ్యవసాయం ఎప్పుడు నుంచి చేసేది మా ఊరు కాదు, ముదిగొండ మండలం కూడా కలుపుకోలేదు. ఆనందరావు గారు రైతు, ఆయన పాస్ పుస్తకం, ఆయన పేరు, ఆయన అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి, ఆయన భార్య ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని మీరు గమనించుకున్నప్పుడు ఇది వాస్తవమైనటువంటి ఈ రైతుకు జరిగిన అన్యాయం ఏందో ఇంకా మనం తెలుసుకుందాం. కానీ ఇతను గుండా కాదు, లేక రౌడిజం కొరకు కాదు, ఆవేదన మాత్రమే అనేటువంటి విషయాన్ని అర్థమైంది. కానీ రైతు కాదనే చెప్పడానికి వారికి ఏముందో వారు వెంటనే తెలియపరచాల్సిన అవసరం ఉందని సవాల్ విసురుతున్నాం. ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ ప్రభుత్వం బలవంతంగా లక్షల ఎకరాలు భూసేకరణ జరుపుతోందని తెలంగాణ ఐకాస అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. శాసనసభ ఆమోదించిన భూసేకరణ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నామన్న ఆయన 2013 భూసేకరణ బిల్లును యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మగ్దూం భవన్లో భూ నిర్వాసితుల రిలే నిరాహార దీక్షను సిపిఐ నేతలతో కలిసి ప్రారంభించిన కోదండరాం రాష్ట్రపతిని మరోసారి కలుస్తామని చెప్పారు. ఒక ప్రజాస్వామిక దేశాల్లో ప్రజలకు దక్కవలసిన కనీస హక్కులన్నీ కూడా ఇవాళ ఈ బిల్లు కారణంగా తొలగిపోతున్నాయి. ఆ హక్కులే గనక పోయినట్టు అయ్యేది ఉంటే మరి రేపు ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదు. ప్రత్యేకించి ఈ ప్రమాదం అంతా చిన్న సన్న రైతులకే ఏర్పడుతున్నది. ఎజైన్డ్ భూములు దొరికిన దళితులకు, బీసీలకే ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఆదివాసుల హక్కుల రక్షణకు అసలు ఏమాత్రం వాళ్ళ హక్కులకు రక్షణ లేకుండా పోయింది. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజు మారే విధానం ప్రయోగాత్మకంగా అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్న చమురు సంస్థలు అందుకు సన్నాహకంగా ఇవాల్టి నుంచి విశాఖపట్నం సహా 5 నగరాల్లో పైలట్ ప్రాజెక్టు చేపడుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధర డాలర్ విలువకు అనుగుణంగా 15 రోజులకోసారి పెట్రోల్ ధరలు సవరిస్తుండగా ఇకపై అభివృద్ది చెందిన దేశాల తరహాలోనే ఏ రోజుకా రోజు ధరలు మారే విధానాన్ని భారత్లోనూ అమలు చేయాలని చమురు సంస్థలు భావిస్తున్నాయి.
ఇందుకు అవసరమైన సాంకేతిక వ్యవస్థను సమకూర్చుకుని విశాఖ, పుదుచ్చేరి, చండీగఢ్, రాజస్థాన్లోని ఉదయ్పూర్, జార్ఖండ్లోని జంషెడ్పూర్లో కొత్త ధరల విధానాన్ని ప్రయోగాత్మకంగా అమల్లోకి తెచ్చాయి. నవ్యాంధ్ర రాజధాని నగరం విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు తీర్చే లక్ష్యంతో తలపెట్టిన దుర్గగుడి ఫ్లైఓవర్ పనులు నత్తనడకను తలపిస్తున్నాయి. ఇప్పటికే గుత్తేదారు 2 సార్లు గడువు పొడిగించడంతో ఆగస్టు కల్లా పై వంతెన పూర్తవ్వాలనే లక్ష్యం నెరవేరడం అనుమానంగానే ఉంది. పనుల సగంలో డిజైన్లు మార్చడం జాప్యానికి కారణంగా కనిపిస్తోంది. విజయవాడ దుర్గగుడి, ప్రకాశం బ్యారేజ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ చిక్కులు తొలగించేందుకు ఇంద్రకీలాద్రి వద్ద పైవంతెన నిర్మాణాన్ని తలపెట్టారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే మార్గంలో భవానీపురం వద్ద మొదలై కొమ్మరిపాలెం కూడలి, దుర్గగుడి, నగరపాలక సంస్థ కార్యాలయం మీదుగా రాజీవ్ పార్క్ వరకు 6 లైన్లతో పైవంతెనతో పాటు కింద 4 లైన్ల రహదారి నిర్మిస్తున్నారు. మొత్తం 47 పిల్లర్లలో 35 పూర్తవగా ప్రస్తుతం వాటిపై వంతెన నిర్మించేందుకు అవసరమైన సెగ్మెంట్లు నిలబెట్టే పనులు జరుగుతున్నాయి. దుర్గగుడికి వెళ్లే దారి వద్ద రోడ్డుకు సమాంతరంగా కృష్ణానదిలో చిన్న వంతెన, దాని పక్కనే నదిలో 8 స్తంభాల నిర్మాణం పూర్తయినా మరో 2 కీలక ప్రాంతాల్లో పనులు ఆశించిన స్థాయిలో జరగటం లేదు. దుర్గాఘాట్ నుంచి భక్తులు కొండపైకి వెళ్లేందుకు వీలుగా సబ్వే నిర్మాణం సగం పూర్తయింది. మరో సగం స్లాబ్ దశలో ఉంది. కమాండ్ కంట్రోల్ రూమ్ సహా బందరు కాలువలో వేయాల్సిన పిల్లర్ల పనులు ప్రాథమిక దశలో ఉన్నాయి. ఈ పిల్లర్ల పనులు మొదలయ్యాక డిజైన్లు మార్చాలని నిర్ణయించడం, అవి ఇంకా ఖరారు కాకపోవడం జాప్యానికి కారణమవుతోంది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. శంకుస్థాపన సమయంలో 8 నెలల్లో పనులు పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించినా నిర్మాణంలోని సంక్లిష్టతల దృష్ట్యా 2 సార్లు గడువు పొడిగించారు. జనవరిలో నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు ఆగస్టు కల్లా పనులు పూర్తి చేయాలని నిర్దేశించగా ఆ దిశగా పురోగతి కనిపించడం లేదు. ఆగస్టు కల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ వరకు 32 స్పాన్స్ ని కంప్లీట్ చేసే విధంగా చేస్తే దాని తర్వాత మనం కొద్దిగా ప్రెషర్ పెట్టి మనం కంప్లీట్ చేయడానికి వీలవుతుంది. దాని మీద ఎక్కువ లార్జ్ నెంబర్ ఆఫ్ లేబర్ని పెట్టి మెషినరీని పెట్టి వర్క్ చేస్తున్నాము. ఆగస్ట్ తర్వాత ఎప్పటికి కంప్లీట్ చేస్తాము అని మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. డే వారీగా దీని మీద వర్కౌట్ చేస్తున్నాము. ఫ్లైఓవర్ పనుల కారణంగా దుర్గాఘాట్ వద్ద ద్విచక్ర వాహనాలు మినహా ఆటోలు, కార్లను అనుమతించకపోవడంతో ఇబ్బంది పడుతున్న వాహనదారులు పనుల జాప్యంతో మరింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లైఓవర్ కింద 4 లైన్ల నిర్మాణం పూర్తి చేసి ఆగస్టులోగా అందుబాటులోకి తెస్తామన్న కలెక్టర్, తద్వారా కొంత ఊరట కలుగుతుందన్నారు. హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు 90 రోజుల్లో పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన పుట్టినరోజున 1050 కోట్ల రూపాయల విలువైన పనులకు ఆమోదం తెలిపినట్లు అనంతపురం జిల్లా అభివృద్ది పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన తరువాత చెప్పారు. 10 రోజులు తిరగకుండా కేవలం 9 రోజుల్లోనే టెండర్స్ కూడా కాల్ చేశాం. మళ్ళీ 10 రోజుల్లోపే ఈ టెండర్ల ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసి 3 నెలల్లో ఈ పనులు పూర్తి చేయాలనే పట్టుదలతో ముందుకెళ్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైకాపా అధ్యక్షుడు జగన్ ఇవాళ రైతు దీక్ష చేపట్టనున్నారు. పసుపు, మిర్చి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో విఫలమవడం సహా మార్కెట్ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్న ఎన్నికల హామీని చంద్రబాబు విస్మరించినందుకు నిరసనగా గుంటూరు మిర్చి యార్డు సమీపంలో దీక్షకు దిగుతున్నట్లు వైకాపా నేతలు చెప్పారు. వైకాపా దీక్షపై తెలుగుదేశం మండిపడింది. మిర్చికి ఏ రాష్ట్రంలో ఇవ్వకపోయినా 1500 రూపాయల బోనస్ ప్రకటించామని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణంగా మార్చడానికి, పాడి పంటలతో రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధితో కృషి చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి రైతు దీక్ష పేరిట నాటకాలు ఆడటం బిగించేశాడు. క్వింటాలకు 1500 ఇస్తాన్ని ఓర్చుకోలేకపోతున్నాడు. పసుపు కొనుగోలును ఓర్చుకోలేకపోతా ఉన్నాడు. అంటే ఏ ఒక్క మంచి జరిగినా తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నాయకులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో చిత్రాలు పెట్టిన పొలిటికల్ పంచ్ ఫేస్బుక్ పేజీ నిర్వాహకుడు రవికిరణ్, వైకాపా ఐటీ విభాగం సమన్వయకర్త మధుసూదన్ రెడ్డిని గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు రెండోసారి ప్రశ్నించారు. రవికిరణ్ అందజేసిన తన కంప్యూటర్ హార్డ్ డిస్క్, ఆయన చరవాణిలోని వైకాపా నేతల ఫోన్ నెంబర్ల ఆధారంగా సుమారు 6 గంటల పాటు విచారించిన పోలీసులు మే 5న మరోసారి రావాలని ఆదేశించారు. రవికిరణ్ వైకాపా డిజిటల్ మీడియా కార్యాలయానికి రోజుకు ఎన్నిసార్లు వస్తారని మధుసూదన్ను ఆరా తీశారు. అతను ఒక వాలంటీర్, అప్పుడప్పుడు పార్టీ ఆఫీస్కి వస్తుంటాడు, డిజిటల్ మీడియా టీం కూడా వస్తుంటాడని చెప్పడం జరిగింది. అతనికి సంబంధించిన కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మీడియాలో లేదు అని చెప్పడం జరిగింది.
నవ్యాంధ్ర రాజధాని పరిధిలోని విజయవాడకు కొత్తగా వచ్చిన కలెక్టర్ లక్ష్మీకాంతం కొత్త పందా ఎంచుకున్నారు. సిబ్బందికి పనితీరుని బట్టి గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. రాజధాని ప్రాంతంలో ఉన్న జిల్లా కాబట్టి ఉద్యోగులు ప్రజల అవసరాలకు తగ్గట్టు పని చేయాల్సిందేనన్న ఆయన సరిగ్గా పనిచేయని ఉద్యోగులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఉద్యోగుల పనితీరుని 4 కేటగిరీలుగా విభజించి గ్రేడింగ్ ఇస్తామన్నారు. వరుసగా డి గ్రేడ్లో నిలిచే వారిపై ప్రభుత్వ పరంగా చర్యలు ఉంటాయని తెలిపారు. బాగా పనిచేస్తే ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పుడు అస్సలు పనిచేయని వారిపై చర్యలు తీసుకోవడంలో తప్పేమీ లేదని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఎవరు పూర్తిగా పనిచేయడం లేదో వాళ్ళని సెపరేట్ చేస్తున్నాం. కాబట్టి టాప్ 10 ఎవరున్నారు మండలాల్లో, బాటమ్ 10 ఎవరున్నారు, ఏ జిల్లా అధికారి బాగా పనిచేస్తున్నారు, ఏ సబ్జెక్ట్లో కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో బాగున్నారు అనేది. ఎవరైతే వరస్ట్గా బాగా ఇదిగా ఇబ్బందిగా పనిచేస్తున్నారో, క్రానిక్గా జీరో బేస్డ్ పెర్ఫార్మెన్స్ చూపించే వాళ్ళకి తప్పనిసరిగా డిసిప్లిన్ రియాక్షన్ అనేది ఉంటుంది. భద్రాద్రి రామయ్యకు బంగారు కవచాలు కానుకగా వచ్చాయి. బెంగళూరుకు చెందిన జీవి రంగరాజు కుటుంబం సీతా సమేత శ్రీరామచంద్రుల స్వామివారికి 21 రకాల ఆభరణాలను కానుకగా సమర్పించారు. సీతారాములకు మొక్కు తీర్చుకున్నామని రంగరాజు తెలుపగా ఇవాళ ఈ ఆభరణాలను మూల విరాట్లకు అలంకరిస్తామని ఆలయ ఈవో రమేష్ బాబు తెలిపారు. అనాథలను దత్తత తీసుకునేందుకు నేటి నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చింది. ఇకపై దత్తత తీసుకునే వారికి నచ్చిన బిడ్డను ఎంపిక చేసుకునే అవకాశం ఉండదని చిన్నారుల దత్తవనరుల ప్రాధికార సంస్థ కారా తెలిపింది. పిల్లల కోసం దరఖాస్తు చేసుకునే నిర్దేశిత ప్రక్రియ పూర్తయ్యాక సదరు సంస్థే దరఖాస్తుదారులకు ఒక బిడ్డను చూపిస్తుందని, ఆ బిడ్డనే దత్తత తీసుకోవలసి ఉంటుందని స్పష్టం చేసింది. నిన్నటి వరకు 3 పిల్లల్ని చూపిస్తే దరఖాస్తుదారులు అందులో నుంచి ఒకరిని ఎంచుకునేవారు. ఇప్పుడు పిల్లలను ఎంచుకునే అవకాశం దరఖాస్తుదారులకు ఉండదని తెలిపింది. ఛత్తీస్గఢ్ సుక్మాలో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు బలైన నక్సల్ దాడి కేసును కేంద్రం జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగించే అవకాశం ఉంది. ఒకే ఘటనలో పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బంది చనిపోయినందున ఎన్ఐఏని రంగంలోకి దింపే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పాయి. సాధారణంగా ఉగ్ర దాడులపైనే ఎన్ఐఏ దర్యాప్తు జరుపుతుంది. సిపిఐ మావోయిస్టులను ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తున్న కేంద్ర ప్రభుత్వం సుక్మా ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని భావిస్తోంది. ఢిల్లీలో 10 ఏళ్లు నిండిన డీజిల్ వాహనాలను ఢిల్లీ జాతీయ రహదారి ప్రాంతంలో నిషేధించాలన్న జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలపై కేంద్రం తీవ్ర అభ్యంతరం తెలిపింది. వాహనాల జీవితకాల నిర్ధారణ అధికారం కార్యనిర్వహణ వ్యవస్థదేనన్న కేంద్రం ఎన్జీటీ ఉత్తర్వులు ఇందుకు విరుద్దంగా ఉన్నాయని ఎన్జీటీలో అఫిడవిట్ దాఖలు చేసింది. మోటారు వాహనాల చట్టం ప్రకారం కాలం చెల్లిన వాహనానికి మరమ్మతులు చేసినా ప్రజలకు ప్రమాదమేనని వాహన నమోదు ప్రాధికార సంస్థ చెప్పాల్సి ఉంటుందని, ఆ మేరకు నోటిఫై చేయాల్సింది కేంద్రమేనని స్పష్టం చేసింది. వాహన రిజిస్ట్రేషన్ను ఈ చట్టం ఆధారంగానే రద్దు చేయాలే కానీ కాలపరిమితి ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే యజమానులకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని అఫిడవిట్లో వివరించింది. దక్షిణాసియా దేశాల మధ్య సమాచార వ్యవస్థను మెరుగుపరిచేలా అంతరిక్ష ప్రయోగాలు సాగాలన్న ప్రధాని మోదీ ఆకాంక్ష మేరకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈ నెల 5న జీశాట్-9 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు లాంఛనాలు పూర్తి చేస్తోంది. 235 కోట్ల ఖర్చుతో 12 ట్రాన్స్పాండర్లను పంపుతామన్న శాస్త్రవేత్తలు వీటి బరువు 2230 కిలోలని తెలిపారు. జీఎస్ఎల్వీ వాహన నౌక ద్వారా పంపే అత్యంత బరువైన ఉపగ్రహం ఇదేనన్న శాస్త్రవేత్తలు దీనికి సార్క్ ఉపగ్రహంగా నామకరణం చేశారు. ఇప్పటికే అన్ని ప్రాథమిక పరీక్షలు పూర్తి చేశారు. 5వ తారీఖు లాంచ్ అయ్యాక వారం రోజుల్లోగా ఫస్ట్ జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అని చెప్పి దాని లోపల ప్రవేశపెడుతుంది జిఎస్ఎల్వి. అక్కడి నుంచి మనం జియో సింక్రోనస్ ఆర్బిట్కి వెళ్ళాలి. ఒరిజినల్గా 36,000/170 కిలోమీటర్స్. సో దట్ ఈస్ ద ఆర్బిట్ దట్ ద వెహికల్ ఇంజెక్ట్స్ ఇట్ ఇన్ ద ఆర్బిట్. అక్కడి నుంచి దీన్ని 36,000 సర్క్యులర్ కక్షలోకి ప్రవేశపెట్టాలి. అవి ఒక వారం రోజుల్లో జరిగినాక శాటిలైట్ విల్ బి రెడీ ఫర్ ద యూస్. 12 ఏళ్లకి పైగా పనిచేస్తుంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.